ఎవరు వెళతారు దేవుని రాజ్యంలోని కంటే? నీతిమంతులు వెళతారు. నీతిమంతులు ఎవరు అంటే నీతి క్రియలు చేసిన వాళ్ళు. నీతి క్రియలు అంటే ఏంటి? కేవలం మన మట్టుకు మనమే చాలా ప్రార్థనా పరులం అయిపోయి మాట్లాడితే యేసయ్యా, కూర్చుంటే యేసయ్యా, నుంచుంటే యేసయ్యా, బయటికి వెళితే యేసయ్యా, లోపలికి వస్తే యేసయ్యా, మాట్లాడితే స్తుతి లేకపోతే స్తోత్రం. ఇంకా అసలు ఇలా కదిపితే నీకు రాత్రి కూడా స్తుతి స్తోత్రమే వస్తుంది నీ నోట్లో నుంచి. అనుక్షణం నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ ఎవరికి ఉపయోగపడవు. ఏ నీతి క్రియలు చెయ్యవు నువ్వు. నీతి క్రియలు అంటే ఎలా ఉంటాయో యేసయ్య చెప్పారు, చేశారు, చూపించారు. ఆయన ఏం చేశాడంటే దిక్కులేని వాళ్ళని, దీనులను, పేదలను, విధవలను ఆదరించడం, పాపులను, వాళ్ళని పాపాన్ని ద్వేషిస్తూనే వాళ్ళని మనము క్షమించి, శత్రువులను ద్వేషించకుండా మనము వాళ్ళని క్షమించుట. దావీదు ఒకసారి సౌలుని చంపకుండా విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టినప్పుడు సౌలు ఏమంటాడంటే, నాయనా ఇందును బట్టి నీవు నాకంటే నీతిమంతుడవు. అంటే శత్రువును ప్రేమించుట కూడా నీతిమంతుల యొక్క లక్షణం. ఇప్పుడు ఈ నీతి నీలో లేకపోతే నువ్వు ఎంత స్తుతి స్తోత్రాలు చెప్పినా, ఎంత ప్రార్థన చేసినా, ఇక మాట్లాడితే యేసయ్యే, కూర్చుంటే యేసయ్యే, నుంచుంటే యేసయ్యే, నువ్వు ఇక నీ అడ్రస్ ఏంటంటే నిశ్చయ చర్చే. తర్వాత మళ్ళీ నువ్వు ఇంటి దగ్గర ఏం చేస్తావంటే బైబిల్ చదువుకుంటూనే ఉంటావు. మళ్ళీ మీ ఇంట్లో టీవీ కూడా ఆన్లో ఉండదు. మీరందరూ చాలా మంచిగా భక్తిగా ఉన్నారు, కానీ నీతి లేదు నీలో. అప్పుడు నీవు పరలోక రాజ్యము వెళ్ళవు.